అగ్రీడ్. అంటే మనం ఒప్పుకోకపోయినా రేట్లు టికెట్ రేట్ అనేది జనాలు ఫీల్ అవుతున్నారు. మనం తిట్టుకుంటున్నాం కదా! దానికి కూడా ఏదైనా టైమ్ బౌండ్ ప్రోగ్రామ్ పెట్టి ఇంక తర్వాత మేము టికెట్ రేట్లు పెంచుతాం ఏదో భగవంతుడు ఆడియన్స్‌కి అదే అంటున్నాను. ఇప్పుడు నిన్న ఆళ్ళు చెప్పింది ఐ మీన్ ప్రొడ్యూసర్‌కి, సినిమా తీసే ప్రొడ్యూసర్‌కి ఆ ఎక్స్‌పెండిచర్‌కి సంబంధం లేకుండా రాండమ్‌గా మేము రేట్లు పెంచామని చెప్పారు. అది కాదు గదా! ఇప్పుడు నుంచి ఏంటంటే ఇట్లాంటియన్నీ వస్తున్నాయి. ఆడియన్స్ థియేటర్ టర్నౌట్ తగ్గింది. లేపోతే ఐ మీన్ ఓటీటీ ప్రైస్ తగ్గింది. ఇయన్నీ మాకు లాస్ట్ 6 మంత్స్, 1 ఇయర్ నుంచి జరుగుతున్నాయి కాబట్టి నెక్స్ట్ బంచ్ సినిమాలు ఎవరు ఏం చేసినా ప్రొడ్యూసర్స్ అందరూ అది కాన్షియస్‌గానే ఎక్స్‌పెండిచర్ మీద గాని, రెమ్యునరేషన్స్ మీద గాని ఒక చెక్‌తోనే ఎళ్తున్నాం. సో, ఫర్దర్‌గా మాక్సిమం 99% ఒక పైన 5 సినిమాలకి తప్పితే ఏ సినిమాకి రేట్ హైక్ లేకుండా చూడటానికి మేమే మాక్సిమం ట్రై చేస్తున్నాం. పైన 5 సినిమాలు లేదంటే ఏదన్నా వన్ ఆఫ్ అక్కడ ఇక్కడ ఎక్కువ ఖర్చయిన సినిమా ఇప్పుడు 'పారడైజ్' లాగా 'నాని' గారి సినిమా 'పారడైజ్' లాంటిదేంటంటే ఐ మీన్ ఆహ్, చాలా గ్రాండియర్‌తో బాగా తీసుకుంటున్నారు 'సుధాకర్' గారు. ఇప్పుడు అట్లా వన్ ఆఫ్ సినిమాలు కొన్ని కొన్ని తప్పితే దేనికి రేట్లు తేవాలని, ఆడియన్స్‌ని ఇబ్బంది పెట్టాలని ప్రొడ్యూసర్‌లు అస్సలు అనుకోవట్లేదు. దానికి ఎగ్జిబిటర్‌లేమి ఎవరికీ హామీలు ఇవ్వక్కర్ల. ప్రొడ్యూసర్‌గా మేమే హామీలిస్తున్నాం. ఎవరికీ థియేటర్ రేట్లు పెంచేసి జనాల్ని ఇబ్బంది పెట్టాలని ఎవరికీ లేదు. ఒక 4, 5 సినిమాలకి మేము విజువల్ స్కేల్ ఆ రేంజ్‌లో చూపించాలనుకుంటున్నప్పుడు ఖర్చయింది దానికి కొంచెం ఎక్స్‌ట్రా అడుగుతున్నాం. అంతే తప్పితే ఎవరిని ఇబ్బంది పెట్టాలని అది కూడా ఇక నుంచి మాక్సిమం తగ్గించడానికే ట్రై చేస్తున్నాం అందరం. వంశీ గారు. మీరు డిస్ట్రిబ్యూషన్‌లోకొచ్చాక ఈ సమస్యలు ఎక్కువొస్తున్నాయనేది జనరల్ టాక్. చెప్పానుగా అండి. ఏంటి ఈ విషయం అసలు? ఈ సినిమాలో డిస్ట్రిబ్యూషన్ ఎక్కువ అవ్వటం వల్ల, మిగిలిన వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ లేకపోవడం వల్ల ఈ సమస్యలు మీరు సృష్టిస్తున్నారా? సార్ ఇప్పుడు ఏ వ్యాపారంలో అయినా ఒకటే అండి. మీరు 25, 30 ఏళ్ల నుంచి ఉన్నారు. ఎవరు ఇంక కొత్త ప్లేయర్ రాకుండా ఉంటాడండి? వస్తాడు. మేము కాపోతే ఇంకోళ్ళైనా వస్తారండి. ఏ వ్యాపారమైనా అంతే. మీ ఇంకక నేనున్నంత కాలం నేనే ఉంటాననేది కాదు గదా! ఇది మేమొచ్చింది కూడా అసలు మేమేదో మోనోపోలీ మేమేది కాదు. అసలు మాకసలు అయ్యొద్దు. ఇక్కడెయ్యో 2, 3 చాట్ల కరెక్షన్ అవ్వాలి. మన చావేదో మనం చద్దాం అని వచ్చిందే గానీ, ఇక్కడ ప్రాబ్లమ్ అంతా వీడు నాకు పోటీ అనుకోవటం వల్ల వస్తున్న ప్రాబ్లమ్ తప్పితే, అసలు మేము ఏ రోజు ఇది పోటీ గీటీలు అసలు ఏమి లేదు సార్. పోటీ లేదు సార్. ఇది ఎవరి వ్యాపారం ఆళ్ళదే. ఎవరి గోల ఆళ్ళదే. నువ్వు అనుకోవటం వల్ల ఆ ప్రాబ్లమ్ వస్తుంది గానీ, మేము ఇప్పటికి కూడా రేపైనా సరే ఆ పెద్ద మనుషులతో మేము కలవాలి. వాళ్ళు మమ్మల్ని కలుపుకోవాలి. అన్నీ ఇయన్నీ జరిగితేనే ఒక రకంగా సినిమాలన్నీ బ్రహ్మాండంగా జరిగాయి సార్. అంతేగాని ఆహ్, ఇంకా ఇక్కడ కొత్తోళ్ళొచ్చారు. వీళ్ళని తీసేయాలి, తొలగించేయాలి అలాంటివి ఉండవండి. ఇప్పుడు ఏ బిజినెస్‌లో అయినా సరే నేనొక రెస్టారెంట్ పెట్టానండి. ఒక 3 నెలలు ఆహ్, సాగలా. ఇంకో నెలలు ట్రై చేస్తా. సాగలా. ఏడో నెలలో, ఎనిమిదో నెలలో ఎత్తేస్తా. అంతేగాని నేను జీవితకాలం నేనెక్కడో సంపాదించి రిక్షా తొక్కి మళ్ళీ దానికి ఫీడింగ్ చేయను గదా నేను. అలాగే మీరు థర్డ్ పార్టీ బిజినెస్ లెస్సీగా చేసినప్పుడు హ్మ్. థియేటర్ ఓనర్స్ సఫర్ అవుతున్న కాదు. నీకు నీకు అవ్వట్లేదా? నీకు పనవ్వట్లేదు. మాకు పనవుతుంది. మాకు బానే ఉంది అనుకుని మేము కంటిన్యూ చేస్తున్నాం రెంటల్‌కి. మీకు అది కాదు, మాకు అవ్వట్లేదు అనుకుంటే వదిలేసేయండి దాన్ని. నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ రెస్టారెంట్ అనేది నాకు లాభసాటిగా లేకపోతే నేను వదిలేస్తా గదా! ఓనర్‌లు ఉన్నారనుకోండి ఆళ్ళు 25, 30 ఏళ్ల నుంచి థియేటర్‌ని ఆళ్ళు ఎంతో ప్రేమించి చేసుకుంది. వాళ్ళు లాస్ అన్నారనుకోండి కరెక్టే గదా మరి. పాపం ఇన్నాళ్ళు ఎంతో ప్యాషనేట్‌గా చేసారు. ఆళ్ళకి బెనిఫిట్ అవ్వాలిగా. ఇప్పుడేం ఓనర్ అనేవాళ్ళు ఎవరికన్నా బెనిఫిట్ అవుతుందండి థియేటర్ ఓనర్ అనేవాళ్ళకి? మధ్యలో మీరు ఎంటర్ అయ్యి లెస్సీ అని జెప్పి మాకు వర్కౌట్ అవ్వట్లే ఇది తప్పు కాదా? ఇప్పుడు దాకా మేము ఒక థియేటర్‌కి ఒక రూ. 100 రెంట్ కడుతుంటే, ఆ థియేటర్‌కి ఆ ఓనర్‌కి ఎంత రెంట్ ఎళ్తుందనేది ఇప్పటిదాకా ఎవ్వరు చేయలేరు. మీరు సీబీఐ, సీఐడీఎల్‌ని పెట్టినా కనుక్కోలేరు. అదేలే. ఇప్పుడు నిజంగా పర్సెంటేజ్ ఇచ్చినా ఆ సి సెంటర్‌లు కూడా 60% ఇచ్చేయాలని యూనిలాటరల్‌గా లెటర్ పాస్ చేశారు. ఎంతమందికి నిజంగా 40% ఎళ్తుందనేది ఏమీ తెలీదు ఎవరికీ. సో, ఎవరిని బాగు చేయడానికి ఇవ్వాలి పర్సెంటేజ్? మమ్మల్ని మేము చంపుకొని. త్రిబుల్ ఆర్ట్స్ అంటే కొంత రేట్ ఉంటాయి. కాదు సార్ ఇప్పుడు కాదండి. కాదు. ఆ! కాదు. వీడియో లేని సినిమాలకొచ్చేసరికి పర్సెంటేజ్ అని కాదు. ఇలా 2 వద్దు అనేది వాళ్ళ సార్ పెద్ద సినిమా, చిన్న సినిమాని ఎవరు డిస్ప్యూట్ చేయట్లేదు సార్. ఐ మీన్ ఇప్పుడు 'బేబీ' చిన్న సినిమా. 'బేబీ' 2, 3 వారాలు ఫుల్ వచ్చింది. అంటే అది రెంటల్ వచ్చిందనే కదా అర్థం. మేము అంటుందేంటంటే రెంటల్ ఆర్ పర్సెంటేజ్ ఇందాక ఆయన అన్నట్టే. పెద్ద సినిమా అవనివ్వండి, చిన్న సినిమా అవనివ్వండి, మిడ్ రేంజ్ సినిమా అవనివ్వండి. రెంటల్ ఆర్ పర్సెంటేజ్. రెంట్ వర్కౌట్ అయితే రెంటు, పర్సెంటేజ్ వర్కౌట్ అయితే పర్సెంటేజ్. దాంట్లో నాకొక పెద్ద ఎగ్జిబిటర్ చెప్పిందేంటంటే ఫస్ట్ వీక్‌లో మీరన్నట్టు బానే ఉంటుంది వంశీ. సెకండ్ వీక్‌లో మాత్రం ఆ థియేటర్ రెంటల్ రాట్లేదు. దానికి అప్పుడేమవుతుందంటే మీరు వచ్చిన దాంట్లో 50% ఇస్తుంటే రెంటల్‌లో 50% వస్తుంది అంటున్నారు. సో, దానికి చిన్న
అడ్జస్ట్‌మెంట్. ఫస్ట్ వీక్, సెకండ్ వీక్‌లో కూడా రెంట్ వచ్చేటట్టుగా ఫస్ట్ వీక్ దాంట్లోంచి అడ్జస్ట్ చేస్తే సరిపోతది. అది అది ఏ డిస్ట్రిబ్యూటర్ అయినా ఆ థియేటర్ ఓనర్‌తో మాట్లాడుకుంటే ఆ థియేటర్ డిస్ట్రిబ్యూటర్‌తో తేలిపోయేది. దానికి ఇంత రచ్చ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇంత బ్లీడింగ్‌లో ఉన్నామని తెలిసి ఈ టైంలో ఈ రచ్చ, అది 'పెద్ది' ముందు అంటే సంక్రాంతి సినిమాల తర్వాత పెద్ద థియేటర్‌కి జనం ఇంకా రాలా. ప్లస్ సమ్మర్‌లో ఐపీఎల్ ఎఫెక్టా, మామూలు ఎఫెక్టా, కంటెంట్ లేకపోవడమా అని రకరకాలుగా జనం థియేటర్‌కి రావట్లేదు. ఇప్పుడు 'పెద్ది'తో జనం థియేటర్‌కి వస్తారని హోప్ చేస్తున్నాం. ఎందుకంటే పెద్ద సినిమా, క్రేజ్ ఉన్న సినిమా, కంటెంట్ క్లిక్ అయ్యే సినిమా. సో, జనం దానికొచ్చి ఆ సినిమా పెద్ద హిట్ అవ్వాలని ఇండస్ట్రీ అంతా పూజలు చేయాల్సిన టైమ్ ఇది యాక్చువల్లీ. ఆ సినిమా హిట్ అయ్యి జనం థియేటర్‌కి మళ్ళీ వచ్చి జనానికి సినిమాలు అలవాటైతే అక్కడి నుంచి కంటెంట్ లైన్‌గా ఉన్నాయి నెక్స్ట్ 6 మంత్స్. ఈ 6 మంత్స్ బ్రైట్‌గా ఉండాలి, జనం థియేటర్‌కి రావాలి అంటే 'పెద్ది'తో ఆ టేక్ ఆఫ్ రావాలని అందరూ 'పెద్ది' బా జరగాలని కోరుకోవాల్సిన టైంలో మేము ఇదేస్తేనే 'పెద్ది' ఏస్తాం లేకపోతే ఎయమని ఈ టైంలో ఈ న్యూసెన్స్ అవసరమా ఇండస్ట్రీకి ఆలోచించండి. సార్ ఇదంతా గూడా ఇప్పుడు నిన్న సార్, సార్ సార్ ఈ సార్ సార్ సందర్భంగా ఒకటి సార్. ఇప్పుడు సింగిల్ స్క్రీన్‌లు తగ్గిపోతున్నాయి. సార్ మేము ఒక 15 ఏళ్ల క్రితం ఇది చూస్తే సినీమాక్స్ ఒకటి, బిగ్ సినిమా ఒకటి 2 ఉండేయండి మల్టీప్లెక్స్. అడుగడుగుకి అయిపోలేదు సార్. అసలు మీరు ఎన్ని ఒక 50, 70, 100 ఉన్నాయి మల్టీప్లెక్స్‌లు. సింగిల్ స్క్రీన్‌లు తగ్గుతుంటే ఏమవుతుంది? మా సేటు గారే మల్టీప్లెక్స్‌లు కట్టుకుంటున్నారు. మల్టీప్లెక్స్‌లు పెంచుకుంటున్నారు. ఆయనేమో ఇప్పుడు అసలు సింగిల్ స్క్రీనోడి పరిస్థితి ఏంటి? 3 పూటలు తినలేకపోతున్నాను మాట్లాడరు. సార్ మీరు 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 కట్టిన థియేటర్‌లే ఒక 50, 70 సెంటర్‌లో 140 థియేటర్లు బతకొచ్చు సింగిల్ స్క్రీన్‌లు. మీరేం మల్టీప్లెక్స్‌లు కట్టుకుంటూ ఎళ్తారు. ఇక్కడే గాదు వేరే నగరాల్లో, రాష్ట్రాల్లో కట్టుకుంటూ ఎళ్తారు. ఆయన కూర్చొనేమో సింగిల్ స్క్రీన్‌లో ఇది లేదన్నారు. మేము గ్రహించాం. సింగిల్ స్క్రీన్‌లో ఇబ్బందులున్నాయి. వి ఆర్ ఓపెన్ ఫర్ ఎవ్రీథింగ్, డిస్కషన్స్ అండ్ ఎవ్రీథింగ్. కానీ మీరు రెడీగా ఉన్నారా? మీరు ఏదో ఎజెండాతో వస్తే అవ్వదది. కూర్చుందాం. యూనిలాటరల్‌గా ఇది కాదు, నెలాఖరు కుదరదు. అలా ఉండదండి. ఇది ఒక ఎకో సిస్టమ్‌లో అందరం మాట్లాడుకొని చేసుకోవాలి. ఇదే మా వాదనండి అంతే. సార్ ఇది నిజంగా కూడా ఇప్పుడు సార్ సార్ ఏదండి? సార్ ఏం లేదు సార్. పెద్ద సినిమా అండి ఈ సంవత్సరం. అది మరి ఆళ్ళకి ఇబ్బంది లేకుండా ఇష్యూలు ఇన్నున్నాయి, 10 ఉన్నాయి, 20 ఉన్నాయి చెప్పగలగాలంటే ఏంటంటే పక్కింట్లో భగత్ సింగ్ పుట్టడం అనేది ఒక సామెత ఉంది చూడండి. మా ఇంట్లో భగత్ సింగ్ ఉండాలి. మా ఇంట్లో కాదు పక్కింట్లో పుట్టాలన్నట్టు. మాకేం లాస్ రాకూడదు. ఏమన్నా సొసైటీకి అది ఉంటది అనే పద్ధతిలో సినిమా పక్క ఆఫీస్‌లో ఉంది కాబట్టి ఇప్పుడు మనం గోల చేయొచ్చు అన్నట్టు ఉంది. దీన్నేంటంటే వాళ్ళకాళ్ళే డెసిషన్‌లు పాస్ చేసేసుకోవటం, ఇది చేసేసుకోవటం, నెలాఖరు నుంచి ఇది అవ్వదు, కుదరదంటం, అక్కడెళ్ళి అవతల దాంట్లో కూడా యాక్టివేట్ చేసుకోవడం పక్క రాష్ట్రంలో కూడా ఇక్కడ అర్జెంట్‌గా పుష్ చేసేస్తే అక్కడ కూడా ఒక గోల గలాటా చేసేయటం. ఏంటి సార్ ఇంత అవసరమా అండి? ఇంత కాలిక్యులేటివ్‌గా అవసరమా? 15వ తారీఖు మీటింగ్ ఉంది. లేదంటే అందరం మాట్లాడుకుంటాం. మీకేం కావాలో అదొక్కటేనా? మాకేం కావాలో ఆలోచించరా? అదే మాకు ఏం అర్థం కావట్లేదు. పర్సెంటేజ్ మాత్రం ఇమ్మీడియేట్‌గా 'పెద్ది' నుంచి కావాలంటున్నారు. మేము అడిగే థియేటర్స్ డెవలప్‌మెంట్, ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్ ఏదైతే మీరు ప్రాబ్లమ్ అంటున్నారో అయన్నీ డెవలప్ చేయండి. మల్టీప్లెక్స్ 55%, 53% అంటే మీరు 60% కావాలంటున్నారు. సో, ఆ క్వాలిటీ ఇవ్వండి. దాన్ని బట్టి మాట్లాడదాం అంటే రెనోవేషన్‌కి టైం పడుతుందంటున్నారు. రెనోవేషన్‌కి టైం పట్టినా పర్లేదు గానీ రెనోవేషన్‌కి మీకు టైం పడుతుందో మాకు పరిస్థితి చెప్పే టైం పడుతుంది. ఎందుకంటే మాకు అంత ప్రొడక్షన్ సినిమాలు కాస్త ప్రొడక్షన్ సార్ వంశీ గారు అండ్ రవి గారు, ఇప్పుడు ఇది బయట చూస్తున్న వాళ్ళందరికీ కూడా కొత్తగా ఎస్‌విసి అండ్ ఏషియన్ ఫిల్మ్స్ వాళ్ళు ఒకటైపోయి, మైత్రి వాళ్ళు, సితారా వాళ్ళు ఒకటైపోయారు. వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న ఇది వారు దీనికి సంబంధించి అన్నట్టుగా బయట ప్రొజెక్ట్ అవుతుంది సార్. ఛీ! ఇది ఛీ! ఛీ! అంటే కాదు. నిజంగా అసలు 'సితారా'కి ఒక థియేటర్ లేదు. 'సితారా'తో వార్ ఎందుకు? కాదు సార్. ఇందాక ఫస్ట్ నుంచి మీరు నైజాం ఒకటి చెప్తాను సార్ దీనికి. నిజంగా మాకు ఇప్పుడు ఒక సినిమా తీస్తున్నామండి. లాభం పడుతున్నాం. ఏంటో లెక్కలేసుకోవాలి. డిస్ట్రిబ్యూషను, ఓన్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి. ఆ సినిమా బావుంటే అన్నీ బావుంటాయి. లేతే ఇది. అదే మోడల్‌లో మా రాజుగారు చేసేవాళ్ళండి. ఆయన ఆయన సే ఆళ్ళ ఆయన చేసాడండి. ఒక దీనిలో స సినిమాని కొనేవాళ్ళు. ఎన్ఆర్ఐ కొనేవాళ్ళు. ఇది. కళామ తల్లికి మన సినిమా రంగానికి ఆయన నిజంగా డెఫినిట్‌గా ఆయన ఆయన కాంట్రిబ్యూషన్ ఆయన చేశారు. ఆ ఆఫీస్ చేసింది. ఏది ఆ పాత దీనిలో.
పక్కన ఆయనేంటండి? అసలు ఏమన్నా సంబంధం ఉందా? నువ్వు స్క్రీన్‌ల మీద స్క్రీన్‌లు పెంచుకుంటా ఎళ్లి 250, 230 పెంచేసుకో నువ్వు. నువ్వు వచ్చిన డబ్బంతా లోపలేసేసుకో. ఇప్పుడేంటి అక్కడ కూర్చొని ఆ చైర్‌లో కూర్చొని ఇదేంటి ఇది అన్యాయం జరుగుతుంది. సింగిల్ స్క్రీన్ అన్యాయం అవుతుందని మాట్లాడతా ఆయనకుందండి. ఆ అర్హత ఆయనకుంది మాట్లాడటానికి. ఎందుకంటే వాళ్ళు కొన్నారు. శిరీష్ అన్నకి అంటే ఎస్వీసీ ఆఫీస్ ఎన్ఆర్ఐ సినిమాలు కొన్నారు ఇప్పుడు దాకా. సో శిరీష్ అన్నకి కష్ట సుఖం తెలుసు. హిట్ అయితే ఫ్లాప్ అయితే మంచి మైక్ తీసుకెళ్ళి